ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మన జీవితంలో శోధన, సమస్యలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడే అనుమతిచ్చాడు, దేవుని మీదే మనం పెట్టేయటం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఒకసారి మనం వాక్యంలో చూస్తే కనుక దేవుడు శోధనని అనుమతిస్తాడా, ఈ శ్రమల్ని, కష్టాలని అనుమతిస్తాడా అనేది మన వాక్యపు వెలుగులో మనం చూద్దాం. చూడండి, యోబు జీవితంలో చూస్తే యోబు గురించి దేవుడు చెప్తున్న మాట, ఆయన యథార్థవంతుడు, పాపాన్ని విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. కానీ యోబు జీవితంలో ఎందుకు అంత పెద్ద శోధన వచ్చింది? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే యోబుని దీవించడానికో, మనందరికీ హెల్ప్ చేయడానికో ఏదో విధంగా మనం దేవుడే అనుమతించాడు, ఇలాగ రకరకాలుగా మనం ఈ శోధన బట్టి మన మైండ్ మారుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన, పాత నిబంధనలో దేవుడు పరిపూర్ణంగా ఎవరికి అర్థం కాలేదు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు రివీల్ చేశాడు అన్నమాట. తండ్రి ఎలా ఉంటాడు అనేది, తండ్రి క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది మనకి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా రివీల్ అయింది. పాత నిబంధనలో దేవుణ్ణి పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేరు, ఇట్స్ ఇంపాసిబుల్ అన్నమాట. సో యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. దొంగతనమును, హత్యను నాశనం చేటుకు వచ్చును కానీ మరి దేనికి రాడు. నేను గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలగటానికి నేను వచ్చాను అని చెప్పాడు యేసుక్రీస్తు అధిపతి. అందుకనే మన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు గురించి మనం అర్థం చేసుకుంటే కనుక దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు. గనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే దేవుడే మనల్ని శోధించనప్పుడు దేవుడు శోధనని ఎట్లా అనుమతిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరిని శోధించడు. మీకు శోధన వచ్చినప్పుడు అది దేవుని వలన కలిగింది అని మీరు చెప్పకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన శోధింపబడినారడు, ఆయన ఎవరిని శోధింపడు అన్నమాట. హల్లెలూయా. అందుకనే మరి యోబు జీవితంలో అంత మంచి వ్యక్తికి ఎందుకు శోధన కలిగింది, ఎందుకు అపవాది అటాక్ చేశాడు అంటే, ఆ యోబు గ్రంథం 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది అన్నమాట. నేను దేనికి భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అని చెప్పి. చూడండి, భయము అనేది అది స్పిరిచువల్ డెత్కి సంబంధించింది, అపవాదికి సంబంధించింది. భయము అనేది, విశ్వాసము అనేది దేవునికి సంబంధించింది. యోబు భయపడ్డం బట్టి అపవాదికి అవకాశం ఇచ్చాడు. అపవాది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు అన్నమాట. అంటే యోబు జీవితంలో ఆ భయం అనే పాపము ఉండడం బట్టి అపవాది యోబుని అటాక్ చేశాడు. సో మన జీవితంలో పాపము అనేది ఉంటే పర్మిషన్ అనేది గ్రాంట్ అవుతుంది దేవుని ద్వారా. అపవాది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మనల్ని అటాక్ చేస్తాడు. అందుకే పౌలు చెప్తాడు, మీరు అపవాదికి అవకాశం ఇవ్వకుడి. మనలో ఎట్లాంటి పాపం లేకపోతే అపవాది మనల్ని ఏమీ చేయలేడు అన్నమాట. సో పర్మిషన్ వేరు, కమిషన్ వేరు. మనం గుర్తుపెట్టు, కమిషన్ అంటే డైరెక్ట్గా ఆజ్ఞ ఇవ్వటం అనేది, పర్మిషన్ అంటే ఒకరెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవటం అనేది. ఇది అపవాదికి సంబంధించిందన్నమాట. మనలో పాపం అనేది ఉంటే అపవాదికి పర్మిషన్ ఇవ్వబడుతుంది. అపవాది తీసుకుంటాడు దేవుని దగ్గర నుంచి మనల్ని అటాక్ చేయడానికి. అందుకే మీరు అపవాదికి అవకాశం ఇవ్వద్దు అని దేవుని వాక్యం చెప్తుంది అన్నమాట. బైబిల్ ఇంకొక మాట మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ మాట కూడా మనం చదువుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం. సరే, క్రీస్తులో జీవానికి సంబంధించిన నియమం అనేది ఉంది.
మరణానికి సంబంధించిన నియమం లేదు. మరణం అనేది అపవాదికి సంబంధించింది. దేవుడు పౌలు చెప్తున్నాడు, ఈ జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమం నుంచి నన్ను విడిపించను. సో మరణం అనేది, కీడు అనేది కంప్లీట్గా అపవాదికి సంబంధించింది, మరణానికి సంబంధించిన బలము. అందుకనే పౌలు హెబ్రీ పత్రికలో ఈ మాట ఉపయోగించాడు. చూడండి, ఈ మాట నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, మరణము యొక్క బలము అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. మరణము యొక్క బలము ఎవరికి సంబంధించిందంటే అపవాదికి సంబంధించింది. కీడు అనేది అపవాదికి సంబంధించింది, దేవునికి సంబంధించింది కాదు. మనం దేవుని మార్గంలో ఉంటే దేవుడు మనల్ని కాపాడువాడు, దేవుడు మనల్ని రక్షించువాడు. అంతే తప్ప మన జీవితంలో కీడుని ఆయన పంపించడు, ఆయన శోధించడు. మనలో పాపం ఉంటే అపవాది నిన్ను అటాక్ చేస్తాడు, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని. హల్లెలూయా. అంతేగాని మన మంచి కోసమే దేవుడు పర్మిషను ఇవ్వడు అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది దేవుని పిల్లలు ఏమనుకుంటారంటే ఇది నా మంచి కోసమే అనుకుంటారు. అది కానే కాదు. దేవుడు ఎవరిని శోధించడు, అపవాది అటాక్ చేస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. థ్యాంక్ యూ.